పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమించి రెండవ వాగ్దానం దగ్గరికి మనం వస్తున్నాం. దేవునికి వందనాలు. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము జాన్ములోకి వెళదాం. ఇర్మియా 30:17. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడనిదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళదాం. షలోబా షోనారికరా సీనాద కడికెరవా షందల లీకరా కుందరా సీనాద కడికెరవా షీకరా కురుందరా ఇన్ సెవెస్తా గ్లోరీ హల్లియా స్తోత్రం. దయగల తండ్రి, ఈ వాగ్దానంతో నాతో మాట్లాడాలని బ్రతిమాల్చున్నాను. కుడిని బిడ్డలందరినీ ఆస్వాదించండి, దీవించండి, మహిమ పొందండి. వినడానికి చెవులు, గ్రహించే జ్ఞానము, ఈ రెండు నీ ఆత్మలో మాకిచ్చి స్థిరపరచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభు ఏమంటున్నారో చూద్దాం. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడనిదనియు అనియు నీకు పేరు పెట్టుచున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడనిది అనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఈ రోజు రెండవ రోజు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వ్యక్తి ఎలాగున్నారు అంటే ఎవరు కూడా లక్ష్య పెట్టని సియోను అని దానికి పేరు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనకు ఒక మంచి పేరు ఇస్తున్నాడు. ఏంటది? ఎవరిని కూడా లక్ష్య పెట్టదు అంటే లోకాన్ని లక్ష్య పెట్టే అవకాశం దానికి ఉండదు. అంటే ఎవరిని లక్ష్య పెడతాది? మరి దేవుని ఒక్కరిని. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎవరు లక్ష్య పెట్టని సియోను అనియు వెలివేయబడనది అనియు నీకు పేరు పెట్టుచున్నారు. దేవుని స్తోత్రం. ఎప్పటికీ దేవునిలో నుండి అది బయటకి రాదు. వెలిపేస్తారు. దేవునిలో ఉండనప్పుడు వెలివేస్తారు. అంటే ఈ సియోనుకి దేవుని సియోను అని పేరు ప్లస్ వెలివేయబడనిది అని రెండవ పేరు కూడా దానికి కలుగుతుంది. కారణం ఏంటంటే దేవుణ్ణే తన లక్ష్యముగా చేసుకొని దేవునితో సాగుతూ దేవునితో నడుస్తూ ఉన్నందువల్ల ఆమె లేదా ఆ సంఘము దేవునిలో నుండి వెలివేయబడదు, అంటే త్రోసివేయబడదు. ఎందుకంటే ఆయన ముందు తన జీవితాన్ని స్థాపించుకుంటుంది కనుక నిశ్చయముగా ఈ పేరు ఆ యొక్క సియోనుకు తగి ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. తర్వాత ఏమంటున్నాడు? నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దేవుని స్తోత్రం. నీకు ఆరోగ్యము కలుగచేస్తాను, రెండోది నీ గాయాలు కడతాను. అంటే నీకు శ్రమ, నీ దుఃఖము, నీ బాధని దేవుడు ఏం చేయబోతున్నాడంట? తనే కడుతున్నాడంట. రెండవది, మొదటిది ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం. ప్రియులారా, నేను నిన్ను బాగు చేస్తాను. ఏ రకమైన బాగు చేయటం? ఆత్మ సంబంధంగా నిన్ను బాగు చేస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు 34:16 వచనం చూద్దాం. యెహెజ్కేలు 34:16. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టు కట్టుదును, దుర్లభముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్షను మేత పెట్టి లయపరిచేదను. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు వెలివేయబడదు, ఎందుకు త్రోసివేయబడదు? దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు అంటున్నాడు, తప్పిపోయిన దానిని నేను వెతుకుతాను. ఒకవేళ నాలో నుండి అది తప్పిపోతే నిశ్చయముగా నేను వెతుకుతాను అంటున్నాడు. వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వస్తాను, గాయపడిన దాన్ని కట్టు కడతాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు ఒకవేళ ఆత్మ సంబంధమైన గాయం తగిలినట్టయితే దేవుడే ఆ గాయాన్ని కడతానన్నాడు. ఆత్మీయ దృష్టిలో నువ్వు తొలగిపోతే దేవుడే మరలా తిరిగి నిన్ను తీసుకొని వస్తాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జాగ్రత్తగా గ్రహించాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. గాయపడిన దానికి కట్టు కడతాను అంటున్నాడు. రెండోది, దుర్బలముగా ఉన్నదాన్ని బలపరుస్తాను. దేవునికి స్తోత్రం. దైవత్వములో తగ్గిపోయినట్లయితే, దుర్బలముగా అయిపోయినట్టయితే దేవుడే తన వాక్యం చేత బలపరచడానికి సిద్ధపడుతున్నట్టుగా వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్ష అనే మేత తప్పదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అప్పుడప్పుడు మనకి కొవ్వు పడుతుంది కదా. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు మనము బలంగా, అంటే నేను అనే ఒక అహంకారం ఇలాగా ఒకవేళ ఉంటే కంపల్సరీ శిక్ష తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. లోన ఉన్నదానికి ఏంటి, ఒకవేళ బయట చూపు చూస్తే ఏం జరగబోతుందో, ఈ రెండు మనకున్నాయి. సంఘములో అది ఉంది, ఇది ఉంది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు లోకాన్ని లక్ష్య పెట్టవో, ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరిగి దేవుని కొరకు జీవిస్తావో, నీకు కలిగే ఆశీర్వాదాలేంటో, నువ్వు ఎప్పుడైతే దేవునిలో నుండి తప్పి అవతలికి వెళతావో ఎలాంటి శిక్ష నీకు రాబోతుందో అది కూడా ముందుగానే తెలియపరచబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. కాగా నీవు ఈ మాట ప్రకటించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మును సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసెదను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? ప్రభువైన యెహోవా సెలవిచ్చిన ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మును సమకూర్చి. నీవు ఏర్పాటులో కృపలో ఉన్నట్లయితే ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తానంటున్నాడు? నిన్ను సమకూరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆయా జనముల మధ్య నుండి నేను నిన్ను సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి మిమ్మును తిరిగి రప్పిస్తాను. ఎక్కడెక్కడికైతే చెదిరిపోయావో, అందుకే తిరిగి వచ్చిన వారు మరలా చేర్చబడతారు. ఇది వాగ్దాన నెరవేర్పది. ఒక్కసారి చెదిరి వెళ్ళిపోయినట్టయితే, ఒకవేళ ఏర్పాటులో ఉంటే మరలా ఆ వ్యక్తి తిరిగి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఏర్పాటులో లేకపోతే ఆ వ్యక్తి తిరిగి రాడు. ఎందుకంటే దేవుని శిక్షకి పాత్రుడవుతాడు. అందుకే దేవుని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు? ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసేదను. దేవునికి స్తోత్రం. నేను ఇశ్రాయేలు దేశాన్ని, అంటే పాలు తేనెలు ప్రవహించేటటువంటి పరలోక రాజ్యములో నేను నిన్ను చేరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, శిక్ష అనే దండనం తప్పదు. రెండవది, ఆయన సమకూర్చక తప్పదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆయన ప్రేమ, ఆయన అపారమైన కృప
ఈ మందిరం మీద ఎలా ఉందో అన్న దాని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మీకా 4వ అధ్యాయము 6, 7 వచనాలు చూద్దాం. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏమంటున్నాడు ఇక్కడ? ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. బాధించబడిన వారిని సమకూరుస్తాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కుంటివారు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నటువంటి వారందరినీ కూడా మరలా తిరిగి దేవుడు సమకూరుస్తానని చెప్తున్నాడు. సమకూర్చెదను, ఇదే యెహోవా ఆ వాక్కు. దినమున నేను కుంటి వారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధించబడిన వారిని సమకూరుస్తాను. దేవునికి స్తోత్రం. అంటున్నాడు కదా, శిక్ష అనే దండనము చేత మరలా తిరిగి వారిని సరిచేస్తాను అని. దేవునికి స్తోత్రం. శిక్ష లేకపోతే మనిషి దేవునిలో నివాసము చేయడం అన్నది సంభవము కాదు. అందుకే ఖచ్చితంగా దేవుడు శిక్ష విధించి తన రాజ్యం కొరకు సిద్ధపాటు చేసుకుంటాడు. తర్వాత కుంటివారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడంట శాశ్వత కాలము వీరికి రాజుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పటికీ కూడా. ఎందుకంటే ప్రేమ అనే దండన. అందుకంటాడు, నీ దుడ్డి కర్ర, నీ దండము నాకు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ దుడ్డి కర్ర, ఆ దండము ఇక్కడ వినియోగించబడుతుంది. హల్లెలూయా. అది వినియోగించబడకపోతే శాశ్వత కాలము నువ్వు పరలోక రాజ్యంలో చేరటం సంభవం కాదు. చాలా మట్టుకు మనం దేవుని దగ్గర రాగానే మాకు శ్రమలొద్దు, కష్టాలొద్దు, మేము సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే, నీకు సుఖము హ్యాపీ కావాలంటే ఇక్కడ నీకు దొరకదు. ఇక్కడ 2 దొరుకుతాయి. ఏంటయ్యి? ఏ 2 దొరుకుతాయి? దుడ్డి కర్ర దొరుకుద్ది, దండన దొరుకుద్ది. వాక్యము చేత కొట్టబడవలసినది. దేవునికి స్తోత్రం. శిక్ష అన్నది ఉంది, వాక్య దండన కూడా ఉంది. ఈ 2 కూడా మందిరంలో ఉంటాయి. అందుకనే చాలా మందికి అర్థం కాదు ఇది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అవి ఉంటేనే మనము దేవునిలో శాశ్వతముగా పరలోక రాజ్యానికి చేరడానికి అవకాశం ఉంది. అవి లేకపోతే శాశ్వతముగా పరలోక రాజ్యానికి మనము వెళ్ళలేము. అందుకే దేవుడు మనకి ఈ 2 మందిరములో నియమించి పెట్టి ఉంచాడు. హల్లెలూయా. ఈ 2 మనకి అవసరమై ఉంది. ఇది 2వ వాగ్దానం మనది. దేవుని స్తోత్రం. నిన్నటి వాగ్దానం ఏంటది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటంట? ఈ 2వది ఎవరు లక్ష్య పెట్టని సియోను. దేవునికి స్తోత్రం. ఇది ఎవరిని లక్ష్య పెట్టదు. ఎవరిని లక్ష్య పెడుతుంది? మరి దేవుని ఒక్కరినే లక్ష్య పెడుతుంది. దేవుని ఒక్కరినే లక్ష్య పెట్టినప్పుడే మనము దేవునికి సమీపముగా ఉంటాం. మనం లోకాన్ని లక్ష్య పెట్టాము అనుకోండి, ఏమొస్తుందంట? దుడ్డి కర్ర వస్తుంది, దండనం వస్తుంది, శిక్ష కూడా వస్తుంది. శిక్ష తప్పదు నీకు. ఈ శిక్షను పొందాల్సి ఉంది. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శిక్షించకుండా ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు. అందుకే మనము చేసిన ప్రతి బలహీనమైన క్రియకు శిక్ష. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జెఫన్యా 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షింతును,
దేవునికి స్తోత్రం. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానము పొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరు కలుగ చేసేదను. దేవునికి స్తోత్రం. నిన్ను హింస పెట్టి వారందరినీ కూడా నేను ఏం చేస్తాను? శిక్షిస్తాను. శిక్ష తప్పదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవునికి మనం ఏమవుతాం? శిక్షించినప్పుడు భయపడడానికి అవకాశాలున్నాయి. ఒకవేళ శిక్ష లేదనుకోండి, మనిషి భయపడడు. భయపడని ఏ మనిషికైనా హఠత్ పరిమాణము జరుగుతుంది. అందుకనే హఠత్ పరిమాణం జరిగే ప్రతి ఒక్కరికి కూడా వీరు దేవునికి భయపడరు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంకేమంటున్నాడు? కుంటుచు నడుచు వారిని నేను రక్షిస్తాను. దేవునికి స్తోత్రం. అంటే అనుమానమో భయమో ఏదో ఒక్కటి, దేవునికి స్తోత్రం, ఆత్మీయ జీవితములో కుంటితనం, అలాంటి వారిని దేవుడు తప్పకుండా రక్షిస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. వారు చెదిరిపోయినట్లయితే మరలా తిరిగి వారిని సమకూర్చి వారిని స్థిరపరుస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంకేమన్నాడు? ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. దేవునికి స్తోత్రం. ఎక్కడ వారికి అవమానం కలిగిందో అంటే వీరు ఎవరిని లక్ష్య పెట్టరు కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిన కొన్ని స్థలాల్లో వారికి అవమానం కలుగుతుంది. ఆ అవమానం కలిగినటువంటి స్థలములో వారికి ఏం కలగబోతుంది? ఒక ఖ్యాతి, హల్లెలూయా, ఒక విలువ దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. అవమానం నువ్వు పడ్డానని దైవత్వములో అవమానం పడొచ్చు. ఏందమ్మా మీ కథ ఏంటి? ఎక్కడా లేని బోధ మీది, అందరు ఎలా ఉన్నారు, మేమెలాగున్నాము, అంత మీరే భక్తులా, మేము కాదా అని ఒకవేళ నేను అవమానపరచచ్చు. ఆ పక్కోళ్ళు ఎలాగున్నారు చూడు, ఈ సంఘమోడు ఎలా అని నిన్ను అవమానపరచచ్చు. నిన్ను ఏ స్థలములో అవమానపరిచారో అదే స్థలములో మరలా నీకు ఏం జరగబోతుంది? ఖ్యాతి, ఒక విలువ కలగబోతుంది. ఒక ఉన్నత స్థానాన్ని ఎప్పుడు? ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు, ఆయన చిత్తాన్ని అనుసరించి నువ్వు నడిచినప్పుడు ఇది నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అలా దేవుని చిత్తానికి నువ్వు గాని లొంగకపోతే మాత్రము శిక్ష అనే దండన నీకు తప్పదు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతగా నువ్వు దేవుని దగ్గర విధేయత కలిగి దేవుని దగ్గర నువ్వు తగ్గించుకొని దేవునికి ఇష్టమైన పాత్రగా ఉంటావో అప్పుడు నువ్వు హెచ్చించబడతా ఉంటావు. ఎప్పుడు ఆ అహంకారం గర్వం చూపిస్తావో ఆనాడు శిక్షణ అనే దండన నీకు వస్తుంది. ఆయన దుడ్డి కర్ర దండన నీకు తప్పదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటిని గైకొందువనియు తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. దేవునికి స్తోత్రం. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటిని గైకొందువు అనియు. నిశ్చయముగా నువ్వు ఆయనకి స్వకీయ జనమైతే, నీవు ఆయనకి ఇష్టమైన జనమైతే ఏమంటున్నాడు? ఆయన ఆజ్ఞ గైకొంటావు. ఆయనకి ఇష్టము కాకపోతే ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొన జాలవు. దేవునికి స్తోత్రం ప్రియులారా.
అందుకే దేవుడు మనతో మాట్లాడు 17వ వచనం మనం చూసినట్లు 16 నుంచి చూసినట్లయితే ఈ కట్టడలను- మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఈ కట్టడలను విధులను గైకొనుమని ఈ విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయముతోను నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ నీ ఆత్మతోను పూర్ణ ఆత్మతోను వాటిని అనుసరించి వాటిని నడుచుకొనవలెను. అనుసరించి నడవాలి. నీవేదో సగం అటు పెట్టి సగం ఇటు పెట్టి లేకపోతే అది కాదు. పూర్తిగా నువ్వేం చేయాలి? నీ ఆత్మను దేవునికి సమర్పణ చేయాలి. లోకములో కొంచెం సేపు, దేవునిలో కొంచెం సేపు అంటే ఇది కాదు. అందుకే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వాటిని అనుసరించి దేవుని ఆజ్ఞలు గైకొని నడవాలంట. తర్వాత యెహోవాయే నీకు యెహోవాయే నీకు దేవుడై దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గముల యందు నడిచి నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందునని ఆయన మాట విందువనియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. నువ్వు మాట ఇచ్చావా? దేవా, నా నా హృదయాన్ని నీకు ఇచ్చేసాను, ఇక్కడి నుంచి నేను అస్సలు నేను విడిచిపెడుతున్నాయ్యా, నీతోనే నడుస్తానయ్యా, నీతోనే ఉంటానయ్యా, నువ్వే నాకు కావాలి అని మాట ఇచ్చావా? ఒకవేళ మాట ఇస్తే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వు మాట ఇచ్చినట్లయితే నువ్వు పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలు గైకొనే నీవు పూర్ణత లేకపోతే ఈ యొక్క కృప నీకు దొరకదు. తర్వాత ఏమన్నాడు? మరియు యెహోవా నీతో చెప్పినట్లు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ ఆయన గైకొందువనియు ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు. మరి అందరినీ దేవుడే కదా సృష్టించాడు. అందులో మన ఒక్కళ్ళనేనా? కాదు. సృష్టించిన జనములందరికంటే దేవుడు నిన్నేం చేయబోతున్నాడంట? కీర్తి, హెచ్చించబోతున్నాడు. మంచి కీర్తి, మంచి ఘనత, పేరు, గౌరవం ఇవన్నీ కూడా నీకు దేవుడు కలిగించబోతున్నాడు. సగం కలిగించి తీసేసేవాడు కాదు. మన ప్రవర్తన ఏం చేస్తుందంటే మన దగ్గర నుంచే మనము ఆ యొక్క కీర్తిలో నుంచి మనం తప్పించుకుని వెళ్ళిపోతున్నాం. మన ప్రవర్తనే దానికి మూల కారణం. అందుకే అంటున్నాడు, స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఎప్పుడైతే దేవుని మాట వింటానని, దేవుని ఆజ్ఞలు గైకొంటానని, దేవుని చిత్త ప్రకారంగా నడుస్తానని హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞను గైకొంటావో అప్పుడు నీకు ఘనత వస్తుంది, కీర్తి వస్తుంది. హల్లెలూయా. అది నీకు తెలియకపోవచ్చు, కానీ అనేక మందికి ఆ కీర్తి ఆ ఘనత తెలుసు. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. నేను ఒక ప్రత్యేక జనాంగముగా నేను గుర్తించి నిన్నొక మహిమగా చేయడానికి దేవుడికి ఇష్టమై ఉంది. కానీ ఏమున్నది కింద? కండిషన్ అప్లైడ్, అంతే. కండిషన్ ప్రకారంగా నువ్వు ఈ మందిరంలో నడిచినట్లయితే నీకు గొప్ప కీర్తి ఘనత కూడా కలగబోతుంది. మన ముందు చూసాం, మన చిన్నాన్నని చూసాం. చిన్నాన్నగాడికి ఎంత కీర్తి ఎంత ఘనత కదా. ఊర్లు తరలిలో ఇంకా సగం మందికి ఎవరికి తెలియదు. మా దగ్గరకు వచ్చే వాళ్ళకైతే ఎవరికీ తెలియదు వాడు చనిపోయాడని. ఆయన చనిపోయారండి, ఆయన లేరండి అంటే అంటున్నారంతే. మా దగ్గరికి వచ్చిన వాడు ఎవ్వరికీ తెలియదు వాడిక్కడ అంత ఘనత పొందాడు ఈ మందిరంలో. వాడు లేకుండా ఒక కార్యము జరగలేదు. ఈరోజు ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప మినిస్టర్కి కలిగినంత ఘనతగా వాడు మరణానికి కూడా పాత్రుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, అటువంటి కీర్తి అటువంటి ఘనత నీకు కావాలి అంటే నీ ప్రవర్తన అంతట్లో కూడా దేవుని యొక్క అధికారము ఉండాలి.
చెడు అనే పేరు రావటం చాలా ఈజీ. అదే మంచి అది సంపాదించడం అంటే చాలా కష్టం. ఒక మంచిని సంపాదించటం ఎంత కష్టమో చెడంతా ఈజీగా వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరము కూడా నిస్సి మందిరములో ఒక మంచి సంపాదిద్దాం. ఒక ఘనత, ఒక కీర్తి అది దేవుడిస్తే నీకు కలుగుతుంది. నువ్వు ముందు ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో ఆటోమేటిక్గా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ లాలోచీలాడే వాళ్ళు ఆ క్షణంలో లాలోచి ఆడినా రెండో క్షణంలో మాత్రము వాడు లాలోచిగాడన్న సంగతి తెలిసిపోద్ది. అందుకని మనం జాగ్రత్తగా ఉండి ప్రభులో సంపూర్ణతను వహిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా యెషయా 11:12 ప్రభు ఏమంటున్నారు చూద్దాం. యెషయా 11:12 జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. భ్రష్టులైన ఇశ్రాయేలీయులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదావారిని సమకూర్చును. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలబెట్టును. ధ్వజము అంటే ఒక హస్తం. ధ్వజం అంటే అంతే కదా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంటే ఆయన హస్తముగా ఉన్న వ్యక్తులను దేవుడు అక్కడ నిలబెట్టుకుంటున్నాడు. అందరినీ నిలబెట్టాడు. ఆయనకి హస్తముగా ఉన్నవాడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ హస్తాన్ని బట్టి జనాలందరిని ఏం చేస్తున్నాడంట? తన దగ్గరికి పిలుచుకుంటున్నాడంట. ఇది అందరి ద్వారా జరగదు. 2 రకాల మనసులుంటే జరగదు అది. దేవునికి స్తోత్రం. ఏక మనసు కలిగిన వారితో జరుగుతుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ ఏక మనసు కూడా ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఎప్పుడైతే ఆ మనసును ఇస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఒక పాత్రగా ఏర్పాటు చేసుకుంటాడు. నిన్నొక ధ్వజముగా ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ధ్వజాన్ని బట్టి అనేక ఆత్మలను ఏం చేస్తున్నాడు? ఆయన తట్టు తిప్పుకుంటూ వెళుతున్నాడు. చూడండి, జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైన ఇశ్రాయేలీయులను పోగు. వీళ్ళు భ్రష్టులైపోయారు, ఆత్మీయతలో కూలిపోయారు. ఆత్మీయతలో భ్రష్టత్వం వచ్చేసింది. లౌకిక ఆత్మ, లోక సంబంధమైన క్రియలు, లోక కోరికలు, లోక ఆశలు కలిగినటువంటి ఈ భ్రష్టులైన వారందరినీ కూడా ఈ ధ్వజం ఏం చేస్తుంది? పోగు చేస్తుంది, ప్రభు తట్టు తిప్పుతుంది. ఈరోజు నా సహోదరి సహోదరుడా, అందుకే ఈ భ్రష్టులైన వాళ్ళందరికీ ఏం అవసరము? శిక్ష అవసరము. రెండవది దుడ్డికర్ర, దండన. 2 కావాలి. ఈ 2 ఉంటే ఈ భ్రష్టత్వం పట్టేసిన ఆత్మలు ఉన్నాయే వాటికి బుద్ధి చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు తన ధ్వజాన్ని, అంటే తను ఏర్పాటు చేసుకున్న ఆ హస్తాన్ని నిలబెట్టుకుని వారిని తన తట్టు తిప్పుకొని దేవుడు మహిమ పొందుతున్నట్టుగా చూస్తున్నాం. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదావారిని సమకూర్చును. దేవునికి స్తోత్రం. లోకములో పడిపోయిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సమకూర్చి వారిని, అలాంటి కుంటి వారిని, దేవునికి స్తోత్రం ప్రియులారా, దేవుడు సమకూర్చి వారిని స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యం నీకు నాకు కూడా నలు దిశలా అంటున్నాడు. ఒక్క కోణంలో కాదు, 4 ప్రక్కలు కూడా వారిని పిలిచి ఏర్పాటు చేసుకుంటున్నాడు. 33వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 33:6. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును.
నీ కాలములో నియమించబడినది స్థిరముగా ఉండును. రక్షణ బాహుల్యమును రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవునికి స్తోత్రం. దేవుని గూర్చిన భయం అంట వారికి ఐశ్వర్యం అంటే ధనముతో సమానమంట. ఐశ్వర్యం అంటే ధనము, డబ్బది. కానీ ఆ భయము మనలో లేదు గనుక దేవుడు మనల్ని భ్రష్టత్వానికి అప్పజెప్తున్నాడు. అయితే ఆ భయము కలిగే వరకు కూడా నీవు దేవునిలో సంపూర్ణం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరొక్కసారి ఏమన్నాడు చూద్దాం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. స్థిరముగా ఉంటది. నీ కాలములో నియమింపబడినది ఎవరో అది స్థిరముగా ఉంటది. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగుతాది. దేవునికి స్తోత్రం. వారికి ఏమి కలుగుతుంది? ఎవరైతే ఈ ధ్వజమై ఉన్నారో ఆ ధ్వజము ఆ యొక్క ప్రజలకు ఎలాగుందంట? రక్షణ బాహుళ్యముగా ఉందట. రెండవది బుద్ధి జ్ఞానాల్ని సమృద్ధిగా కలిగిస్తాదంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. అటువంటి వారికి యెహోవా భయము ఐశ్వర్యముగా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లోక సంబంధమైన ఐశ్వర్యము సంపాదించి నువ్వు లోకములో ఒకవేళ నాకేమి కొదువ అన్నట్టుగా వెళ్ళావేమో, అది లాభం లేదని వాక్యం చెప్తుంది. నువ్వు దేవునిలో ఉన్నట్లయితే నీకు కీర్తి ఘనత రెండు కలుగుతాయి. రెండవది, ఆయనకొక ధ్వజముగా నిలబడబోతున్నావు, ఒక సాధకముగా నిలబడబోతున్నావు. నీ ద్వారా బుద్ధి బాహుళ్యాలు, దేవుడు సమృద్ధిగా అయినటువంటి జ్ఞానాన్ని వారికి కలిగింపచేసి దేవుని భయాన్ని వారిలో పుట్టించి దేవుని తట్టు తిప్పుకోవడానికి ఆ యొక్క ధ్వజము వినియోగించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దైవ వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. వారికి కేవలము దేవుడొక్కడే వారికి తప్ప మరి ఇంకెవ్వరు కూడా ఉండరు. రక్షణ అనే ఆ బాహుళ్యాన్ని నువ్వు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనందరం కూడా ప్రభులో సంపూర్ణమవుదాం. రక్షణ ఒక్కసారి రాదు. ఎప్పటి వరకు? చనిపోయే వరకు కూడా ఆ రక్షణ మనము కాపాడుకోవాలి. అప్పుడు బాప్తిజం తీసుకున్నానండి, అప్పుడు రక్షించబడ్డానండి, నెవ్వర్. అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు. క్రైస్తవత్వం అనేది మరణము వరకు కాపాడుకోవాలి. మరణం వరకు మనం దేవునిలో ఉండాలి. సగము వచ్చి సగములో వెళ్ళిపోతే అలాంటి వారిని దేవుడు లెక్క చేసే దేవుడు కాదు. ఈరోజు సంపూర్ణతను కోరుకుంటున్నాడు. నీవు పరిపూర్ణంగా దేవుని కొరకు జీవించాలని దేవుడు నిన్ను కోరుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 60వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 60:14. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడెదరు. నీ ఎదుటికి వచ్చి సాగిల పడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ నిన్ను తృణీకరించిన వారు అందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. నీ పాదాల మీద పడతారు. దేవునికి స్తోత్రం. ఎవరెవరు నిన్ను హింసించారు, ఎవరెవరు నిన్ను బాధ పెట్టారు, తప్పకుండా వచ్చి నీ పాదాల మీద వాళ్ళు పడతారు. కారణం ఏంటంటే నీవు నాకొక ధ్వజానివి, రక్షణ బాహుళ్యానివి. నా ద్వారా ప్రజలకేం కలుగుతుంది? నీ ద్వారా ప్రజలకేం కలుగుతుంది? ఐశ్వర్యము కలుగుతుంది. కనుక దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే తృణీకరించిన వారిని, బాధ పెట్టిన వారందరినీ కూడా పాదాల మీద పడేటట్టుగా చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఎప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు. లేకపోతే నువ్వెళ్ళి వాళ్ళ మీద పడవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే
ప్రతి విషయం కూడా జాగ్రత్తగా గ్రహిద్దాం. నిస్సీకున్నటువంటి వాగ్దానాలు మామూలు వాగ్దానాలు కాదు. ఇక ముందు ఇంకా చూస్తాం బలమైన వాగ్దానాలు అవి. కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు తృణీకరించబడ్డానని బాధపడకు, ప్రభు తట్టు తిరుగుదాం. అప్పుడు నీలో ఉన్న ఒక మంచి జీవితాన్ని చూసినప్పుడు, నీలో ఒక పరిపక్వత చూసినప్పుడు, నీలో ఒక ప్రత్యేకత చూసినప్పుడు ప్రజలు తమ హృదయాలను నొచ్చుకొని ఏం చేస్తారంటే నీ దగ్గరకు వచ్చి, సారీ, నేను నిన్ను బాధ పెట్టాను, నేను గ్రహించలేకపోయాను, నన్ను క్షమించు. ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను, నిశ్చయంగా నీ మంచి హృదయము, నీ మంచి జీవితాన్ని ఇప్పుడు నేను కనుక్కున్నానని. ఈరోజు నా సహోదరి, అలాంటి జీవితం నీలో ఉంటే అభివృద్ధి, ఆశీర్వాదాలు నీకు కలగబోతున్నాయి. లేనట్లయితే ఇది నీకు చెందదు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు అక్కడ? నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు, యెహోవా పట్టణమనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. నీకు పేరు పెట్టెదరు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీకెంత చక్కని పేరు వచ్చింది కదా. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? యెహోవా పట్టణమనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోను అని పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబడుటను బట్టియు, నీవు విసర్జించబడుటను బట్టియు, ద్వేషింపబడుటను బట్టియు, ఎవడును నీ మార్గమున దాటి ఎవడు నీ మార్గాన్ని దాటి వెళ్ళడు. ఎవడైతే నిన్ను ద్వేషించాడో, ఎవడైతే నిన్ను తృణీకరించాడో, ఎవడైతే నిన్ను అసహించుకున్నాడో వాడు నిన్ను దాటి అవతలకి వెళ్ళలేడు. నీ ద్వారానే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా. హల్లెలూయా, హల్లెలూయా. నీ మార్గము, నువ్వు ఏ మార్గం చూపిస్తే ఆ మార్గంతోటే వెళ్తాడు తప్ప వాడికి మరొక మార్గం అన్నది లేదు అంటున్నాడు. అందుకే ఒకవేళ నిన్ను తృణీకరిస్తున్నారా, నిన్ను అవమానం పరుస్తున్నారా, నిన్ను దుఃఖపరిచారా, బాధపడకు. నిన్ను దాటి ఎవడు వెళ్ళలేడు, ఎక్కడికి వెళ్ళలేడు. అది నీ ద్వారానే జరగాలి అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. సహోదరి, నీవు ఈరోజు నువ్వు పడే బాధ, దుఃఖము అది దేవునికి ఇష్టమై ఉంది. నిన్ను దేవుడు ఒక వ్యక్తిగా చేయాలని, లేదా దేవుని మహిమను చూడాలని, దేవుని యొక్క ప్రత్యేకతను చూడాలని దేవుని ఉద్దేశమై ఉంది కనుక నీకు ఈ శ్రమ కలుగుతుంది. అది కూడా నీ కొరకు, నీకు మేలే అని వాక్యం చెప్తుంది. ఇంకేమంటున్నాడు? నిన్ను శాశ్వత శోభాతిశయముగాను, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెహోవానగు నేను నీ రక్షకుడననియు, బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడనియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అంటే వారి ఐశ్వర్యం అంతా కూడా ఎక్కడికి వస్తుంది? దేవునిలోకి వస్తుందంట. హల్లెలూయా. పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద రాజరికము చెందినోళ్ళు కూడా ఎక్కడికి వస్తారు? నీ దగ్గరకు వస్తారు. హల్లెలూయా. దేన్ని బట్టి? దేవుని బట్టి, ఆయన నిలబెట్టిన ధ్వజాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక మాట అనుకుందాం. కార్పొరేట్ వాళ్ళు ఎంతమంది వచ్చారు? వచ్చారా మందిరానికి? వచ్చారా? ఎందుకు వచ్చారు? ఇక్కడ ఆయన ఏదో కార్యం జరిగిస్తాడు అని. ఏ రకంగా అయితే ఒకప్పుడు కొమ్ములు ఎట్టుకుని తిరిగినోళ్ళు కూడా అక్కడికి వచ్చి వంగారా లేదా? అంతే. వాక్యం అదే చెప్తుంది. ఇలాంటి వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తా. దేవునికి స్తోత్రం. వారి చంటి పాలు నువ్వు కుడుస్తావు.
దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇంకేమంటున్నాడు? నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడి, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానము నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమున బలత్కారం అను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అనే మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారమనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు సమాధానాన్ని అధికారముగా ఇస్తున్నాడు, నీతిని నీకు విచారణకర్తలుగా చేస్తున్నాడు, నియమిస్తున్నాడంటే. తర్వాత ఇకను నీ దేశములో బలత్కారము అనే మాట గాని, నీ సరిహద్దుల్లో పాడు అను మాట గాని, నాశనము అనే మాట గాని ఇక వినబడదు. రక్షణ నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందు. అంటే రక్షణ లేకుండా నీకు ఏ కార్యము, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రక్షణ అనే అధికారము నీ మీద అధికారిగా నిలబడి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రఖ్యాతి నీకు ప్రాకారముగా నిలబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అప్పుడు రక్షించబడ్డానండి, ఇప్పుడు పాపంలో ఉన్నానండి, ఇప్పుడు పాపం చేస్తున్నానండి, అప్పుడు అయినా కూడా రక్షించబడ్డానండి అంటే అది కాదు. వీళ్ళకి ఎప్పుడు కూడా రక్షణ అనేది ఎలా ఉందంట? రక్షణ నీకు ప్రాకారముగా ఉంది, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు. ప్రఖ్యాతి, నువ్వు మంచి ఖ్యాతి, నువ్వు ఒక పేరు గాంచేది నీ గుమ్మము దగ్గర నిలబడి ఉంది. అందుకే అంటాడు అతడు, సామెతల గ్రంథంలో అంటాడు, ఏమంటాడు? ఆమె భర్త గుమ్మముల యొద్ద పేరు గొనిన వాడై ఉంటాడు అని. ఎవరి భర్త? దేవునికి స్తోత్రం. దేవునికి ఎవరైతే భార్యగా ఉన్నారో ఆ భార్యగా ఉన్నటువంటి వాని భర్త ఎక్కడంట? మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ మొట్టమొదటి ఎక్కడ నిలబడతారు? ఒకవేళ నీ కొరకు ఎవరైనా వస్తే ఎక్కడ నిలబడతారు? గుమ్మం దగ్గర. ఆయనకి ఏం ఘనత కలుగుతుంది? అదే మరి సామెతల గ్రంథం చూడండి 31వ అధ్యాయంలో, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై దేశపు పెద్దలతో కూర్చుంటే, మరి ఇప్పుడు నీవు నేను కూడా మరి వచ్చిన జనాంగము గుమ్మము దగ్గర కూర్చున్నప్పుడు ఎవరికి ఘనత కలుగుతుంది? అక్కడ దేవునికి ఘనత. మన భర్త కాదు. మన భర్త తాగుబోతోడు, తిరుగుబోతోడు, యాదవేషాలు వేసేవాడు మనకు తెలీదు. అప్పుడు ఏమంటారంటే ఆమె దైవజనురాలు లేకపోతే ఆయన దైవజనుడండి, అమ్మో ఆడి పెళ్ళం తిరుగుబోద్దండి, లేకపోతే ఆమె భర్త ఎదవండి, పనికిమాలోడు, బాబోయ్ ఆడదండి చాలా చెడ్డోడండి అంటారు. ఆడ కాదు. ఎవరికి భర్త? సంఘానికి భర్త. ఎవరైనా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈ పెద్దలందరూ వచ్చి ఆయన గుమ్మం ముందు కూర్చుంటే ఆ ప్రఖ్యాతి ఎవరికి వస్తుంది? దేవునికి వస్తుంది. దేవుని బట్టి వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. అంతేనా? హల్లెలూయా. పొద్దున్న లెగిస్తే ఎవరో ఒకడు వస్తుంటారు. ఏంటమ్మా అంటే, బలహీనంగా ఉందమ్మా, లేకపోతే ఇదయిందమ్మా, అదయిందమ్మా అని ఏదో ఒక దాన్ని అక్కడ చెప్తున్నప్పుడు వాడు అక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడ స్వస్థతలు జరుగుతుంటే ఎవరికి ఘనత కలుగుతుంది? భర్త పేరు కొన్నవాడుగా ఉన్నాడు కాబట్టి అక్కడ వచ్చిన పెద్ద మనుషులందరి విషయంలో ఆయనకేం కలుగుతుందంట? పేరు వస్తుందంట. హల్లెలూయా. ఆమె భర్త ఎలా ఉన్నాడంట? ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఏ గవని ఎక్కడుంది? దేవుని గవని, దేవునికి స్తోత్ర, మందిరమే దేవుని గవిని అంటారు కదా. ఇది పరలోకపు గవిని, ఇది బహు భయంకరం. ఈ భయంకరమైన స్థలములో ఎవరికి పేరు? హల్లెలూయా. ఈరోజు నా సహోదరి, జరుగుతున్న ప్రతి విషయానికి కూడా ఆయనకి గొప్ప పేరుంది. ఈరోజు ఆ పేరు సంపాదించేటటువంటి భార్యగా సంఘము ఉండాలి. సంఘము పూర్ణముగా దేవుని వైపు తిరిగితే అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. పేరు, గొప్ప పేరు దేవునికి వస్తుంది. అందుకని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. చూద్దాం 61వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్య ఆనందము వారికి కలుగుతుంది. ఎక్కడ కలుగుతుంది ఇది? ఇక్కడ, పరలోకంలో, ఇక్కడ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా కెప్టెన్ శామ్యూల్ బ్రదర్ ఏమని ప్రే చేశాడంటే, ప్రభువా, ఈమె ఒక స్త్రీ 2 బాధ్యతలు వహిస్తుంది. ఒకటి కుటుంబ బాధ్యత, ఇంకొకటి నీ బాధ్యత. 2 బాధ్యతలు వహించి ఆమె పని చేస్తుంది గనుక ఆమెకి 2 ఆశీర్వాదమే. నాకు ఆయన ప్రార్థన చేసి అభిషేకించింది 2 ఆశీర్వాదంతో ఆమె నింపు అని. నాకు ఈ వాక్యం గురించి ఎక్కువ తెలీదు. ఈ ప్రవచనాలు కూడా మామూలుగా అలా చదివానే కానీ విపులముగా ఒక్కొక్క వచనానికి నేను వెళ్ళలేదు. ఇప్పుడు వస్తున్నాను, మీకు చెప్తూ నేను వస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీ అవమానమునకు ఎన్నోసార్లు అలాంటి అవమానం నా జీవితంలో కలిగింది. అడుగు అడుగుని అవమానాలు భరించవలసి వచ్చింది. ఈరోజు ఆ అవమానానికి ప్రతిగా ఏమి లాభముందో ఇప్పుడు నేను దాన్ని గ్రహించగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. అందుకే అవమానపరచబడతా ఉంటాం, హింసించబడతా ఉంటాం, నిందించబడతా ఉంటాం. ఇవన్నీ మన జీవితానికి వచ్చినప్పుడే 2 ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, రెట్టింపు ఘనత పొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషిస్తారు. ఈ లోకములో నీకు ఎలాంటి నిందలున్నాయో, ఎలాంటి అవమానం ఉన్నదో, చేసిన దాన్ని అంటే అది నింద కాదు, చేసిన దాన్ని అంటే అది అవమానం కాదు, చెయ్యకుండా అనుభవించేదే నింద, చెయ్యకుండా పొందేదే అవమానం. దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, దేవునితో సాగుతున్నప్పుడు మనల్ని ఎవరు నిందించారు, ఎవరు మనల్ని అవమానపరిచారు, అన్నిటికీ ప్రతిగా 2 ఆశీర్వాదం నీకుంది. సహోదరి, సహోదరుడా, నాకిచ్చిందే నీకిచ్చాడు, నీకిచ్చిందే నాకిచ్చాడు. ఈరోజు అది గ్రహించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఏమంటున్నాడు? నిందకు ప్రతిగా పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. రెట్టింపు. చూడండి, నిజంగా ఇంత భాగ్యం మనకు వస్తుందని అనుకున్నామా? ఈరోజు అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. తర్వాత నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. నువ్వు పొందిన ఏ కష్టమైనా, ఏ శ్రమైనా సరే నీకు న్యాయము జరిగించటం
నాకు ఇష్టం. నువ్వు పొందిన ప్రతి దానికి నేను న్యాయం చేయబోతున్నాను. నువ్వేమనుకుంటున్నావు? అయ్యా నా స్థితి ఏంటి, నా బ్రతికేంటి, నేను చేసిన దానికి ప్రతిఫలం నిందలే, అవమానాలే, శ్రమలే నాకు మిగిలిపోయినాయి ఏంటి అని నువ్వు ఏడుస్తున్నావేమో. దేవుడు ఈరోజు నీకు జవాబు ఇస్తున్నాడు. న్యాయం చేసేవాడిని నేను, న్యాయము చేయట నాకు ఇష్టము. ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. చూసారా, చాలా మంది దైవజనులు ఇప్పుడు అన్యాయంగా ఎవడ సంఘాల్లోంచో జనాలను తెచ్చుకుంటున్నారు. అన్యాయంగా ఇది దేవునికి ఇష్టం లేదంటున్నాడు. నింపేయటం కాదు, లక్షలో నీ లక్షల మొఖం తగులాడ. మొన్న ఒక ఆమె వచ్చింది పాపం, వాక్యం అంటే ఎక్కడా కుదరలేదంట. మన కర్నూలు నుంచి వచ్చారు కదా, వాళ్ళ కూతురు అంటే పిన్ని కూతురు ఇక్కడ మైదీపట్నం దగ్గర ఉంటుందట. అమ్మా కడుపు నిండా తిన్నాను ఈరోజు, ఎంత తృప్తో ఎంత సంతోషమో, నాకెంత ఆనందంగా ఉందో, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాను అన్నది. అంటే నేనన్నా, అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి వచ్చేలో మైదీపట్నంకి ఇంకా అవతలేనంట. ఇక్కడికి వచ్చేలో మా ప్రార్థన కూడా ముగిసిపోద్దమ్మా, రెండోసారి మేము చెప్పలేము తల్లి అన్నాను. అంటే అప్పుడు అంటుంది, నాకింతవరకు ఒక సరైన మందిరము దొరకలేదు, దొరికిన మందిరమేమో దూరం అయిపోయింది. ఎప్పుడో పొద్దున్న బయలుదేరితే అప్పటికి 11 గంటలకో 11:30కో ఇక్కడికి వచ్చారంట. ఇది మా పరిస్థితి. ఈరోజు దేవుని కొరకు పాటుపడదాం. 5 తీసి 5 డబ్బులు దొబ్బుకుని కడుపు నింపుకొని ఏం చేయడానికి? తాగివాడు అక్కడే, 2 పేళాలోడు అక్కడే, వ్యభిచారం జరిగించేవాడు అక్కడే, అందరు అక్కడే, మొత్తం జనం ఎక్కడికి వెళ్తాం? కుక్కడపల్లి. అంటే 1,50,000 జనం వస్తే కుక్కడపల్లి వెళ్తే గొప్ప అనుకుంటున్నారా? పిచ్చి కుంటలోళ్ళారా. అది మిమ్మల్ని తీసుకెళ్లేది నాశనానికి. కరెక్ట్గా ఉండాలి వాక్యం. అదే అంటున్నాడు ఇక్కడ. ఎవడు సొత్తది, ఎవడు దొంగిలించాడాడు. ఎంతమంది ఈరోజు సొత్తులు దొంగిలిస్తున్నారు. అది నాకు అసహ్యం అంటున్నాడు. అది నాకు ఇష్టం లేదు. మీరు శ్రమలు పడుతూ ఒక దైవజనుడు ఒక ఆత్మను రక్షించడానికి ఎంత శ్రమ పడతాడో మీకు తెలుసో లేదో కానీ ప్రసవ వేదనది. మామూలు వేదన కాదు, ప్రసవ వేదన. అందుకే అంటాడు, ప్రసవ వేదన పడి పిల్లల్ని కంటాం. ఆ కన్న బిడ్డల్ని ఏం చేస్తున్నాడు? అన్యాయంగా లాగేసుకుంటున్నారు జనాలు. అది నాకు అసహ్యం అంటుంది వాక్యం. ఒకని సొత్తు అపహరించుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేస్తాను. దేవునికి స్తోత్రం. సత్యాన్ని బట్టి ఖచ్చితంగా బిడ్డల్ని మనం నడిపించాలి. వారి ఆత్మలు చాలా విలువ కలిగినవి. ఒక్కొక్క ఆత్మ ఎంత విలువ కలిగిందంటే అంత విలువైనది. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. అందుకే అంటాడు, ప్రతి ఆత్మను గూర్చి దైవజనుడు నీ మీద లెక్క అప్పచెప్పాలి, జాగ్రత్త అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది దైవజనునికి ఇచ్చిన అధికారం. అది ప్రతి ఆత్మ లెక్కలోకి వస్తుంది. ఆ లెక్క పెట్టి వారిని తీసుకెళ్ళాలి. వారి కొరకు ఎంతో కన్నీరు కార్చవలసి ఉంటుంది. ఏదో మనం 3 కోట్లు కారు ఎక్కేసి యువతల అవతల ముందు వెనక ఎక్స్కోర్ట్స్ని పెట్టుకుని వెళ్ళిపోతే ఆడు దైవజనుడు కాదు. జాగ్రత్త. ప్రాణాన్ని కూడా తెగించినట్టు ఉండాలి దైవజనుడు. ప్రాణార్పణగా ఉండాలి దైవజనుడు. అందుకే నా సహోదరి, జాగ్రత్త పడు. నీ ఆత్మ విషయంలో నువ్వు జాగ్రత్త. ఎక్కడికి వెళ్తావో చూసుకో. జీవ గ్రంథంలో నీ పేరుందా? నీవు ఈ లోకంలో సంపాదించావు, చాలా సంపాదించావు. చివరికి మరణం, నరకం, శరణ్యం. అందుకే వాక్యం మనతో చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇవాళ పేపర్లో రాస్తున్నాడు, జికా అనేటటువంటి ఏంది దోమ, జీటా దోమ. ఆ దోమ ఇప్పుడు 4 మిలియన్లు, సౌత్ అమెరికాలో 4 మిలియన్ల ప్రజలు
ఆ దోమ కాటుపడి జబ్బైపోయి ఉన్నారంట. 4 మిలియన్లు అంటే మామూలు మాట అది? ఎంత భయంకరం! ఈరోజు మనం ఆలోచించేయండి. దానికి ఇంకా మందు లేదు. ఇది దేవుని నుండి కలుగుతున్న ఉగ్రత. ఎప్పుడు మనిషి దేవుని మాట వినడో, ఎప్పుడు తనకు తాను నేను నీతిమంతుడు అనుకుని వెళ్తా ఉంటాడో, ఆ రోజు ఆ బలహీనతకి, ఆ భయంకరమైన స్థితికి వాడు లొంగి ఉండాల్సిందే. ఈరోజు నా సహోదరి సహోదరుడా, ఎంత భయంకరమైన స్థితి భూలోకంకి వస్తుందో చూడండి. ఈ ఐఎస్ఐ వాళ్ళు అంత ప్రోపగండాలు చేసి జనాలందరినీ ఆ ఐఎస్ఐ ఆ మాటలకి ఎంతగానో ఇదైపోయి పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళ మాట కంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళమంటే వీళ్ళు ఎక్కడికో వెళ్ళారంట. అందరూ పబ్లిక్ చూస్తుండగాని 20 మందినో 30 మందినో కాల్చి చంపేశారు. ఎంత భయంకరమైన స్థితి చూడండి. మీరు ఆలోచించేయండి. సత్యాన్ని మనిషి నమ్మడు, అసత్యాన్ని నమ్ముతాడు. అది సుఖకరంగా ఉంటుంది, ఇది కష్టతరంగా ఉంటుంది. ఖచ్చితమైన బోధ చాలా కష్టంగా అనిపిస్తుంది. అదే స్వీట్ థింగ్స్ చెప్తా ఉంటే చాలా బాగుందండి, ఇవాళ ఏమి ఎంజాయ్ చేసాం. ఇది ఎంజాయ్ కాదు. ఇది ఎంజాయ్ చేయడానికి మీరు ఇక్కడికి రారు. మీ పాపాల నుంచి మీరు విడుదల పొందడానికి వస్తారు, దేవునిలో ఆశీర్వాదాలు పొందడానికి వస్తారు. మీరు దేవునిలో ఆశీర్వాదం పొందినట్టయితే పరలోక రాజ్యములో 2 అంతలా దీవెన మీకు కలుగుతుంది. దేవుడు న్యాయాధిపతి. నువ్వు చేసిన ప్రతి కార్యానికి ఆయన న్యాయం నీ పక్కలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పొందిన నిందలకు 2 అంతలు, నీవు పొందిన శ్రమలకు 2 అంతలు దేవుని ఆశీర్వాదాలు నీ కొరకు నిలబడి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి 62వ అధ్యాయం 7వ వచనం. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, విశ్రమించకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడని బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఆహారముగా ఇవ్వను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసము అన్యులు త్రాగరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అన్నాడు యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రాంతి లేదు మీకు ఇక్కడ. మనం చెప్పాడు కదా, పడుకుంటే లేపుతున్నాడు. గుడ్డు ఎవరెవరిని గజ దొంగలందరిని అప్పచెప్తున్నాడు. తెచ్చాడు గజ దొంగలు, ఇదిగో నేను చూసుకో అని. గజ దొంగలు ఇంకా బుద్ధి రావట్లేదు చాలామంది గజ దొంగలకి. రాకపోతే మాత్రం శిక్ష తప్పదు. దేవునికి స్తోత్రం. ఆ దొంగ స్వభావాలు, దొంగ బుద్ధులు మానేయాలి. అంటే లోకంలో దొంగ బుద్ధులు కాదు, దేవునిలో దొంగలు, మోసపు క్రియలు, అబద్ధపు క్రియలు, మోసపు మాటలు. శిక్ష తప్పించుకోలేం, కంపల్సరీ శిక్ష ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమించుకో. పడుకునే సమయం కాదు ఇది. మనం ఇక్కడి నుంచి వెళ్ళగానే మళ్ళీ శాంతినగర్లో ఉంది మాకు మీటింగ్, అక్కడికి వెళ్ళాలి. విశ్రాంతి లేదు మనకి. మళ్ళీ సాయంకాలం రాగానే మళ్ళీ దేవునికి స్తోత్రం మందిరంలో ఉంది. నో విశ్రాంతి. మనం విశ్రమించడానికి లోకములో లేము. హ్యాపీగా పడుకోవడానికి, హ్యాపీగా కూర్చోడానికి, నిశ్చయముగా శ్రమ పడవలసిన బాధ్యత మనకు దేవుడిచ్చాడు. అందుకే యవనస్తుల మీద నేను కాడి మోపాను. ఈ యవన కాలంలో నువ్వు కాడి మోయకుండా రిటైర్మెంట్ వచ్చేసాక ప్రభువా నేను ఇప్పుడు కాడి మోస్తానయ్య అంటే నిన్ను ఎవడు రమ్మన్నాడు రా అంటాడు. ఆడ అవతలకి వెళ్ళి యువతలకు వచ్చేసరికి చెయ్యేలాగుంటుంది, కాలేలాగుంటుంది. దేవునికి స్తోత్రం. రిటైర్ అయ్యాక కాదమ్మా, నీకు రిటైర్మెంట్ రాకముందే రావాలి.
ఇప్పుడైతే నా అవయవాలన్నీ రిటైర్ అవుతాయి. అవ్వా, ఏదో కృపను బట్టి ఇంకా ఇలా నిలబడ్డాను, కానీ లేకపోతే నేను నా వయసు నేను చూసుకుంటున్నాను. వాళ్ళు నిజంగానే నడవలేకపోతున్నారు, కదలలేకపోతున్నారు. ఇవాళ ఓటు వేసొచ్చాను ఓటు. ఇక్కడే శ్రీను నన్ను బండి మీద తీసుకుని వెళ్ళిపోయాడు. నేను అంకుల్ ఇద్దరం వెళ్ళిపోయాం. అందరూ అప్పుడు వాళ్ళందరినీ చూసి నేను అనుకుంటున్నా, నేను కూడా ఇలాగే నడవాలిగా అనుకుంటున్నా. కానీ అలా నడవట్లేదు, నేను బాగానే నడుస్తున్నా. దేవునికి స్తోత్రం ప్రియులారా. నిశ్చయముగా దేవుని మహాశక్తి, ఆయన రెండంతుల బలమిచ్చి మీ ముందు నన్ను వాడుకుంటున్నాడు. అది కృప. అందుకే అన్నాడు, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, విశ్రమించొద్దు. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, ఆయన యెరూషలేము నూతన యెరూషలేము స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఆయన కూడా విశ్రాంతిలో ఉండవద్దంట. అస్తమాను ప్రభువా ప్రభువా అని పిలుస్తుండాలంట. అమ్మ ఉన్నానమ్మా, ఉన్నా, నీ పక్కనే ఉన్నాను, చెప్పు, ఏం చెప్పాలో చెప్పు అంటే ఇప్పుడు చెప్తున్నాను. పక్కన ఎవరున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మన పక్కనే ఉన్నాడు. ఆయన కూడా విశ్రాంతిలో ఉండనివ్వకూడదట మనం. ఆయనకు కూడా అస్తమానం ప్రభువా చెప్పు, ప్రభువా ఏం చెప్పమంటారు, చెప్పండి చెప్పండి అంటే ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు నేను కాదు, నేను అనుకుంటున్నారా? కాదు కాదు. ఇప్పుడు ఆయన విశ్రాంతిలో లేడు, మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. విశ్రమింపనీయకుడి, తన దక్షిణ హస్తము తోడనియు, తన దక్షిణ హస్తము తోడనియు, బాహుబలము తోడనియు, బాహుబలము తోడనియు, యెహోవా ఇలాగున ప్రమాణము చేసెను. యెహోవా ఇలాగు ప్రమాణము చేసెను. నిశ్చయముగా బాహుబలం ఎవరైంది? మనమే. మనం ఆయనకి బాహుబలం. మనకి ఆయన ఏమని చెప్తున్నాడు? తన దక్షిణ హస్తము తోడనియు. తర్వాత దేవుని స్తోత్రం. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. అది ఎత్తుకెళ్ళనివ్వడంట. దేవుడు మనకిచ్చిన ఆహారం శత్రు చేతికి ఇవ్వడట. అది ఎవరికుంటుంది? మనకే. మనము తిని మనము బలపడి ఆయన రాజ్యానికి వెళ్తాం. తర్వాత నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసము అన్యులు దాన్ని అనుభవించారు. హల్లెలూయా. నీవు కష్టపడి దేవునిలో ప్రతిఫలాన్ని పొందడానికి, దేవునికి స్తోత్రం, ఆ శ్రమ ఎవ్వడు కూడా అనుభవించడంట. నువ్వెంత కష్టపడి ఆత్మను రక్షించావో ఆ శ్రమని అన్యుడు మాత్రం దాన్ని పొందనేరడు అని వాక్యం చెప్తుంది. 66:22 చూద్దాం. 66:22. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును, నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిల్చున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును, నీ నామాన్ని నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇప్పుడు ఈ సంతానం అంతటికి కూడా దేవుడు ఏం చేశాడు? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. మనం నేర్చుకున్నాం కదా, ఆ క్రొత్త ఆకాశములో క్రొత్త భూమిలో నీ సంతానము ఉండబోతుంది. అది లయము కాదు అంటున్నాడు. ఎందుకంటే కష్టపడి నువ్వు తీసిన ఆ ద్రాక్ష రసము వారు త్రాగారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవడు అన్యుడు అనుభవించాడు. అది నీ సంతానానికే నేను ఇస్తున్నానని వాగ్దానం ఈరోజు దేవుడు మనతో చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. చూద్దాం. ఇర్మియా 8:22 చూద్దాం. ఇర్మియా 8. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? దేవునికి స్తోత్రం ప్రియులారా. గిలాదులో గుగ్గిలము లేదా? దేవుని యొక్క సన్నిధిలో అగ్ని మండటం లేదా అంటున్నాడు. ఏదో చెప్పేస్తున్నాను కాదు, మండాల. అగ్ని మండిచ్చు అని పాట కాదు. మన హృదయ అంతరంగములో వాక్యము మండాలి. ఎవరికి మండింది అలాగా? యమాయిముకి వెళ్తున్నప్పుడు, యేసయ్య వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎవరికి మండింది? హల్లెలూయా. వాళ్ళకో మండిపోయిందంట. అలాగే మనకి కూడా వాక్యం వింటున్నప్పుడు మన హృదయము మండాల. అందుకే అన్నాడు,
గిలాదులో గుగ్గిలము ఏమీయు లేదా మండించే వాళ్ళు ఎవరు లేరా? అక్కడ ఏ వైద్యుడునో లేడా? అక్కడ ఏ వైద్యుడు లేడా? ఎవ్వరు లేరా అక్కడ? నా యొక్క హృదయానుసారముగా మాట్లాడేవాడు ఒక్కడు కూడా లేడా అని అడుగుతున్నాడు. నా జనులకు స్వస్థత ఎందుకు నా కాకపో- జనులకు పాపము నుండి ఎందుకు బయటికి రావటం లేదు? ఇంకా పాపములో ఎందుకున్నారు వాళ్ళు? దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు పాపములో నుండి నువ్వు బయటకు వస్తే దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందబోతున్నావు. పరలోక రాజ్యం నీ కొరకు దేవుడు నియమించాడు. నిస్సి సంఘానికి పంపించిన వర్తమానం ఇది. ఈరోజు దేవునికి స్తోత్రం. నువ్వు నిశ్చయముగా నాలో పరిపూర్ణంగా ఉంటే, నాలో సంపూర్ణముగా ఉంటే, నేనే నీ పక్షంలో గొప్ప కార్యము చేయబోతున్నాను. ఈరోజు నువ్వు ఒక మండే పొదగా ఉంటావు. మండే పొద అయితే దేవునికి స్తోత్రం అనేక మందిని మండిస్తూ ఉంటుంది. అందుకే మండే పొదగా ఉండాలని దేవుడు మనల్ని ఈరోజు కోరుకుంటున్నాడు. 13వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 13, 11. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరినీ యూదా వంశస్థులనందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండినట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని కాని వారు నా మాట వినలేదు కనుక. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడును. ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడును. ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనిన ఎడల నీవు వారితో ఈ మాట చెప్పుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ దేశ నివాసులనందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులనందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని మాట ఎవరు వినరు వాళ్ళనంట లౌకిక మత్తులో పంపేస్తాడంట. వాళ్ళు ఇంకా అనుకుంటున్నారు మా సిద్ధి నింపబడి ఉంది, మా సిద్ధిలో ద్రాక్షారసం ఉంది, మేము దేవునిలోనే ఉన్నాం, మార్చుకోవటం లేదు, మార్పులోకి రావటం లేదు. వాళ్ళు అనుకున్నారు దేవునిలోనే ఉన్నామని. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు నేను మిమ్మును మత్తులుగా చేసి ఆ పాత్రలో మీకు నేను తాగనిస్తాను. ఈరోజు సహోదరి, దేవుని దగ్గరికి మనం వచ్చింది పశ్చాత్తాపడటానికి, ఆయన సన్నిధిలో అంగలార్చడానికి, రోధించడానికి వచ్చాం. అయితే మా సిద్ధలో ద్రాక్షారసం ఉంది, మా సిద్ధలు వెలుగుతూనే ఉన్నాయి అని మోసపోతున్నామేమో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అయితే నీవు దేవునికి స్తోత్రం. మనం అనుకున్నట్టుగా నిజంగా మన యొక్క హృదయం మండితే నీవింట్లో అలా కూర్చుని ఉండలేవు, ఇంకొకరిని వెళ్ళి మండింప చేస్తావు. అదే మంట. ఈ మంట నీకు ఆరిపోయినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆత్మలో ఆరిపోయే ఉన్నావు. ఆరిపోవడానికి వీల్లేదు. ఈ మంటను ఇతరులకు అంటించాలి. అంటిస్తే ఆటోమేటిక్గా ఇంకొక ఆత్మ మండడానికి అవకాశం ఉంది. మండేది ఎప్పుడు కూడా అలా కూర్చోదు, అనేక మందిని మండించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈరోజు దేవుడు అదే సంగతిని మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. 13వ అధ్యాయం 33వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 33:9. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను
ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు పొందుదురు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతకు ఆస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చి వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి. ఎవరు భయపడి దిగులు పడుతున్నారు? ఎవరు భయపడి దిగులు పడుతున్నారు? మనమేనా? ఇది దైవజనులకు చేస్తున్నాడు, దేవుని బిడ్డలకి చేస్తున్నాడు. ఈ రకమైన ఆశీర్వాదాలు దేవుని బిడ్డలకి ఇస్తుంటే బయట అన్యజనులు ఏం చేస్తున్నారంట? బయట ఏమంటారు? భయపడి దిగులు పొందుతున్నారంట. అర్థమైందా? మీ యొక్క సకల క్షేమాన్ని బట్టి, దేవుని కీర్తిస్తున్న కీర్తిని బట్టి కదా. మనం దేవుని ఆరాధన చేస్తుంటే ఎవరికి బాధగా ఉంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం సంతోషంగా ఆనందంగా చేసుకుంటుంటే వాళ్ళకి భయం వేసేస్తుంది. వీళ్ళు ఏదో మా గురించి ప్రార్థన చేస్తున్నారు, మాకేదన్నా జరిగిపోద్దేమో, మాకేమైనా అయిపోతుందేమో, వీళ్ళని ప్రార్థన చేయనివ్వకూడదు, వీళ్ళ జనం పెరిగిపోతున్నారు. అప్పుడు కూడా ఇశ్రాయేలు జనం పెరిగిపోతుంటే ఎవరికి భయం పట్టుకుంది? హల్లెలూయా. ఐగుప్తీలకు భయం పట్టుకుని వాళ్ళు ఏమన్నారంటే, ఆడపిల్లల్ని బతకనివ్వండి, మగోళ్ళని చంపేయండి అని. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను కూడా ఆశీర్వదించబడటం. ఆశీర్వాదం అంటే ఎలాగా? డబ్బులోనా? ఎందులోను? దేవుళ్ళు ఎలాగా? నిన్ను బట్టి అనేకమైన, నువ్వు మండుతున్నావు కదా, నువ్వు మండితే ఇంకొక ఆత్మ మండిస్తావు కదా, ఆత్మ ఇంకోటి మండిస్తుంది కదా. అలా మంటలు మండుతుంటే జనాలందరూ కూడా ఎక్కడికి వస్తున్నారు? హల్లెలూయా, దేవునిలోకి వస్తుంటే భయం ఎవరికి పట్టుకుంది? అయ్య బాబు, ఏంటి ఇంత జనం ఎలాగెళ్ళిపోతున్నారేంటి? ఎక్కడికి? అమ్మో, వీళ్ళు ఎక్కువైపోతున్నారు, ఏదో ప్రమాదం. అందుకని ఆ ప్రమాదాన్ని తగ్గించడానికి జనం ఎంతో ప్రయత్నం చేస్తుంది కదా, ఎప్పటికప్పుడే లెక్కేసుకుంటుంది. కానీ మనం చాలా తగ్గిపోయినట్టు. ఎందుకంటే ఎలా తగ్గిపోయి ఉంటామంటే, తగ్గిపోయేది ఎక్కడంటే ఎస్సీ కాడ తగ్గిపోతారు, ఎస్సీ అని పెట్టేస్తున్నారు. కాబట్టి వీళ్ళు క్రిస్టియన్ లెవెల్లోకి రావటం లేదు. క్రిస్టియన్ లెవెల్లోకి రావటం లేదు కాబట్టి వీళ్ళు జనాంగం తగ్గిపోయిందని లెక్క ఉంది. ఎక్కడ కనపడుతున్నారు వీళ్ళు? మందిరం వరకే. మార్గం ఎక్కడుంది? అక్కడుంది. కనుక ఆలోచించేయండి, ప్రభువులో మనం సంపూర్ణం అవ్వాలి. నిన్ను నన్ను చూసి లోకం భయపడుతుంది, అది కలవరపడుతుంది. నీవు నేను ప్రభువులో ఇంకా అభివృద్ధి చెంది అనేకమైన ఆత్మల చేత ఆశీర్వదించబడితే దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. నీవు మండాల. అగ్ని మండించు పాట కాదది. మనము అగ్ని, మనం ఎవరిని మండించాలా? పక్కింటోళ్ళని ఆ మంట కాదులే, ఇంకొక మంట అనుకుంటున్నారు మీరు. దేవుని స్తోత్రం. ఈరోజు దాని సంగతి చూసుకుంటా, ఏమనుకుంటుందో అది, దాని సంగతి చూస్తా. నేనేమనుకుంటా, నేను మండిపోయానంటే కాల్చేస్తాను కాదు. అందుకే ముళ్ళ చెట్టు ఏమంటుంది? ఏయ్, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించకపోతే నేను వచ్చి కాల్చేస్తానంటుంది ముళ్ళ చెట్టు. ఎవరిని ఆశ్రయిస్తున్నాం మనం? ముళ్ళ చెట్టుని కాదు. ఎవరిని ఆశ్రయించాలి? ఒలీవ చెట్టుని, ద్రాక్ష చెట్టుని. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు దాన్ని ఆశ్రయించి అలాగ ఆశ్రయించినట్లయితే నువ్వు దేవునికి మనుషులకు కూడా ఎలాగుంటావు? హల్లెలూయా, మహిమకరంగా ఉంటావు.
అందుకే నేను దేవుణ్ణి మనుషుల్ని సంతోషపెట్టాల్సి వస్తే నేను నీ మీద అధికారిని ఏంటి, చిచే కాదు, నేను నిన్ను ఏలుబడి చేయనంటుంది. ఈరోజు మనుషుల మీద కాదు కానీ దేవునికి మనుషులకు సంతోషం కలిగించే ఒక ఒలీవ చెట్టులాగా, దేవునికి స్తోత్రం, ఒక ద్రాక్ష చెట్టులాగా మన జీవితం కలిగి ఉన్నట్టయితే మనము దేవునికి కీర్తిని మహిమను తీసుకురాబోతున్నాం. అన్యజనులు మనల్ని చూసి భయపడతారు. హల్లెలూయా. అందుకనే దేవునికి స్తోత్రం. ప్రియులారా, బీజేపీ వాళ్ళు అన్నారు ఒక్కొక్క హిందూ కుటుంబము ఎంతమందిని 5 పిల్లల్ని కనాలి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు? ఆ జనాంగము ఎక్కువైపోతుంది, అందుకే భయం వేస్తుంది. దేవుని వాక్యం ఇది, నేను చెప్పడం లేదమ్మో, దేవుని వాక్యం ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను అంతే. దేవునికి స్తోత్రం. చూడండి, యోహాను రాసిన సువార్త 3:14-15 చూద్దాం. యోహాను రాసిన సువార్త. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో, అరణ్యములో మోషే సర్పము ఎలాగు ఎత్తెనో, అలాగే విశ్వసించు ప్రతివాడును, అలాగునే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు, ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు మనుషుల ముందు ఎత్తబడాలి. అప్పుడు దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడు? అరణ్యములో మోషే సర్పము ఎలాగు ఎత్తెనో, అలాగే విశ్వసించిన ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు, నిత్య జీవం పొందడానికి నువ్వేం చేయాలి? మనుష్య కుమారుని మనుషుల ముందు ఎత్తాలా. ఇక్కడ ఒరే పిచ్చోళ్ళారా మనుష్య కుమారుని మైకెత్తండిరా అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారంటే ఆ ఎత్తిన ఇత్తడి సర్పాన్ని తీసుకొచ్చి పూజ చేశారు, నెహుష్టా దేవతని. ఈరోజు ఆ నెహుష్టా దేవతని ఇలాగ పూజ చేస్తున్నారు, ఇలా కూర్చుంటే ఇలాగా. అవునా? దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆ నెహుష్టా కాదు, యేసు ప్రభువే ఇత్తడి సర్పములాగా. ఎందుకంటే వాళ్ళని కరిసింది లోక సంబంధమైన సర్పం కరిసింది. ఈ లోక సంబంధమైన విషయము నీలో నుండి పోవాలి అంటే క్రీస్తు అనే సర్పం వైపు తేరి చూడాలి. దాన్ని తేరి చూడండి రా పిచ్చోళ్ళారంటే, దాన్ని తేరి చూస్తే మేము బతికాం కదా అని దాన్ని ఒక బొమ్మ తయారు చేసి ఇశ్రాయేలు ప్రజలు పూజ జరిగించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. అయ్యా మా మీద ఏలుబడి చెయ్యయ్యా, మమ్మల్ని రక్షించావయ్యా, నీవు నీ కుమారులు మమ్మల్ని ఏలుబడి చేయండి అయ్యా అంటే ఏం చేశారంట? దేవునికి స్తోత్రం. ప్రియులారా, గిద్యోను నేను ఏలుబడి చేయను, నా పిల్లలు ఏలుబడి చేయరు, ఎవరు చేయరు, మీ దగ్గర ఉన్న ఎన్ని పట్టండి బంగారాలు అన్నాడు. తెచ్చాక ఏం చేశాడు? ఏఫోదు తయారు చేశాడు. ఏఫోదు తయారు చేసేసరికి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు? ఏఫోదుకు పూజ చేయటం మొదలెట్టారు. ఎప్పుడైతే ఏఫోదుకు పూజ చేశారో ఆటోమేటిక్గా దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? గిద్యోను మీదకి, గిద్యోను సంతానం మీదకి వచ్చింది. 70 మంది గిద్యోను యొక్క సంతానం కుమారులు. అయితే 79 మందిని రాయి వేసి చంపేశారు. నువ్వు కూడా దేవునికి మహిమకరంగా ఉండు అంటే నువ్వు నీ పాపము చేత దేవునికి అసహ్యత కలిగించి విగ్రహాలను నీ అంతరంగంలో పెట్టుకొని వాటిని నువ్వు పూజ చేస్తున్నావు కనుక నిశ్చయముగా నీ కుటుంబంలో నుంచి ఈ శాపము తొలగదు. అందుకే వాక్యం మనతో చెప్తుంది, దేవుని వైపు తిరగండి. దేవుని వైపు తిరిగి దేవునికి ఇష్టముగా ఉందాం. ఆయన చెప్పిన ఆజ్ఞలు గైకొందాం. ఆయన చిత్తాన్ని చేద్దాం. ఆయనకి మహిమకరంగా ఉందాం. ఈ లోకాన్ని నువ్వు కోరుకుంటున్నావు, లోక ఆశలు కోరుకుంటున్నావు. నువ్వు చక్కగా నక్షత్రంలాగా ఎదిగావు. ఏం చేసింది? అది తోకతో తీసి నేల మీద వేసింది. గర్వం, అహంకారం. నాకే ఉంది, నేనే ఇక్కడ అధికారిని, అంతే. తోక తీసింది, కిందేసింది, పడితే మళ్ళా ఇక లేవవు. ఇక అక్కడి నుంచి నేల సంగతినే ఆలోచన చేస్తావు. నేల ఆలోచనలే ఉంటాయి నీకు, నేల క్రియలే ఉంటాయి నీకు. ఇక నీ బ్రతుకు నేలే.
నేల నుండి పుట్టావు గనక మరలా నేలకెళ్ళాల్సిందే, మట్టికెళ్ళాల్సిందే. మట్టి బ్రతుకు, మట్టి జీవితం నుంచి బయటకొచ్చి మహిమగా క్రీస్తుని మనలో ఏం చేయాలంట? ఎత్తాలి. మనలో క్రీస్తుని ఎప్పుడైతే ఎత్తుతామో క్రీస్తు మనలో కనబడతా ఉంటాడు. అర్థమైందా? హల్లెలూయా. ఎవరిలో? నీలో ఎవరు కనబడాలా? క్రీస్తు కనపడాలా? నెహుష్ట కనపడాలా? నెహుష్ట స్వభావం ఏంటి? నెహుష్ట ఏం చేద్ది? కాటెత్తదా? పగబడుతుంది, ఇలా లేస్తుంది, ఏమన్నంటే అయ్యి అంటుంది, బుష్ అంటుంది. ఓసారి పాముంది పాముందని చెప్తుంది ఆత్మ. లైట్ వేయలేదు నేను. మనం భక్తులుగా, భక్తులకు పాము ఉంటుంది ఏంటి? ఉండదు. నేనే పాముని అంతే అనుకున్నాను, అంతే. దర్జాగా వెళ్ళి బయట కుక్కలు అన్నం తింటాయిలే అని ఆ కుక్క పిల్లో ఏదో వచ్చి తింటుందని అన్నం పట్టుకొచ్చి వేస్తున్నాను. అన్నం పుష్ అంది, గుండె అదిరిపోయింది. బుష్ అనగానే ఓయ్ బుష్ అన్నావు, ఇక్కడ ఇక్కడ అది ఉంటుంది అనుకుంటున్నా, ఇక్కడ అంటున్నావా, ఇక్కడ అంటున్నావా అన్న. మళ్ళీ బుష్ అంది. అమ్మో ఇక్కడేదో ఉందనుకున్నాను. అప్పుడు లైట్ వేసాను. అది మా స్కూల్ గోడెక్కి నల్ల త్రాచు అది. ఓమ్మో ఇక నోట్లోంచి మాట వస్తుందా నాకు? ఇక రాదు. అది ఇలాగని 2 కళ్ళు ఇలా ఇలా చూస్తుంది, అంత ఇలా పెట్టుకుని అని పగ్గా ఇలా చూస్తుంది, ఇలా కోపంగా. అన్నానంతే, అన్నానంతే. వెంటనే నాకు ఆత్మ నింపబడ్డాది. దాన్ని గద్దించడం స్టార్ట్ చేస్తే ఇలాగ ఇప్పేసుకుంది, ఇలా 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 అని నెమ్మదిగా వెనక తిరిగి మెట్ల మీదకి వెళ్ళి అక్కడి నుంచి ఇటు వెళ్ళిపోయిందో. మళ్ళీ నాకు కనపడలే. అప్పుడు మొట్టమొదటి చూడగానే నోట్లో మాట రాలే, గుండె నిండా భయం అంటుంది అంతే. మరి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ చక్కగా దైవాత్మ వెంటనే దాన్ని గద్దిస్తే అలాగే చూసి 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 నెమ్మదిగా దిక్కుంటా ఇలాగనుకుని ఆ మెట్లు దిగి వెళ్ళిపోయిందండి. అమ్మో బాబోయ్, అది ఎంత పగ, దానికి ఎంత కక్ష చూడరా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యం అంతా అంటుంది, అప్పుడు నాలో ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చేసాడు. ఆ క్రీస్తు రాగానే ఏం చేసింది? సర్పాన్ని గద్దించి పడేసింది. ఏంటే అంటున్నావు పావుతలకి అందంతే. వెంటనే అది ఏమైపోయింది? నెమ్మదిగా దిక్కుంటా అలా మెట్ల మీద నుంచి వెళ్ళిపోయింది అంతే. మళ్ళీ ఎప్పుడు నాకు అది కనబడలే. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్తుంది, మనలో ఎవరిని చూపిద్దాం? క్రీస్తుని అంటే ఎలాగా? అమ్మ ఆంటీ క్రీస్తుని చూపించింది, రిచ్చబ్బా అంది. నేను కూడా క్రీస్తుని చూపించి ఎవరన్నా కనబడితే రిచ్చబ్బా అంట. కాదు, క్రీస్తు అంటే ఆయన స్వభావము, ఆయన స్వభావాన్ని, ఆయన ప్రేమను మనం కనపరుచుకుందాం. పాపం చేస్తుంటే ఎంత బాగా పాపం చేస్తున్నాం కదా అని కౌగిలించుకునేది కాదు. ఆ క్రీస్తు కాదు ఇది. అది లోక క్రీస్తు, సాతాను గడాడు, అంత్యక్రీస్తాడు. మనము పాపాన్ని అసహించుకుంటూ దైవత్వాన్ని ధరించుకొని పరలోక రాజ్యం చేరదాం. సహోదరి, ఆ పరలోక రాజ్యం నీకు నాకు దేవుడు సిద్ధపాటు చేశాడు. ఒక్కసారి నిర్గమాకాండం 17-15 చూసి ఇంకా చూసి వెళ్ళిపోదాం. నిర్గమాకాండము 17-15. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి కట్టి దానికి యెహోవా నిస్సి అంటే కిందేముంది? ధ్వజం. నీవు నేను ఎవరము ఆయనకి? ధ్వజం, హస్తం,
దేవునికి స్తోత్రం. యెహోవా ధ్వజం. అందుకే ఈ మందిరానికి దేవుడు పెట్టిన పేరు నిస్సి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే ఈ నిస్సికి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవి. దేవుని స్తోత్రం. యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీలతో తరతరములకు యుద్ధమే. ఎవరైతే నిస్సి అని పేరు పెట్టుకుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా అమాలేకీలు విరోధముగానే ఉంటారు. అర్థమైందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడు వాళ్ళు విరోధంగా ఉంటారు, కానీ నిస్సిని మాత్రము గెలవ జాలరు. ఇప్పుడు మనం యెహోవా ధ్వజం. మనల్ని గెలిచి ఎవడు కూడా ముందుకి వెళ్ళలేడు. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఆదికాండం 22:14 ముగించేసుకుందాం. ఆదికాండం 22:14. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ అబ్రహాము ఆ చోటికి, ఏ చోటికి? తన కుమార్ని ఎప్పుడైతే బలిమ్మని అడిగాడో ఆ బలి ఇవ్వడానికి వెళ్ళిన ఆ స్థలానికి యెహోవా ఈరే అనే పేరు పెట్టాడు. యెహోవా ఈరే అంటే యెహోవాయే చూసుకొను. అన్నీ ఆయనే చూసుకుంటాడు. కాబట్టి నువ్వైతే ఆయనకి ఎలాగుండాలి? ధ్వజముగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. అవును ప్రభువా, నన్ను ధ్వజముగా చేయి. ఈ లోకములో నేను ఒక ధ్వజముగా ఉండాలి. అందరూ మోకాళ్ళు ఉందా?